హాయ్ హలో నమస్తే. రామ్నగర్ అఖిల్ పైల్వాన్ వ్యభిచార కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ వ్యభిచారం చేయడానికి కారణం ఏంటి? దీనిపైన మాట్లాడడానికి దర్గా చిన్న పైల్వాన్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి, ఫస్ట్ రామ్నగర్ అఖిల్ పైల్వాన్ విషయం పక్క పెట్టేసి అసలు పైల్వాన్ అంటే ఏంటిది? పైల్వాన్ అంటే ఇది కుస్తీ పోటీలు. ఇది ఒక దంగల్ అని ఇప్పుడు జిమ్లు ఎట్లున్నాయి అట్లా దంగల్ ఉంటుంది. ఇది అవును, ఒక ప్రతి బస్సులో ఒక దంగల్ ఉంటుంది కంపల్సరీ. అవును, అప్పుడు ఒక అంటే ఇది 100 ఏళ్ళ నుంచి వస్తుంది. ఇది ఓకే. ప్రతి ఏరియాలో ఒక లీడర్స్ ఏంటంటే ఒక దంగల్ ఉంటే డైలీ పిల్లలు పోయి ఆడ ఎక్సర్సైజ్ చేసి, అప్పుడు జిమ్ములు ఉండకపోతుండే అప్పుడు 100 ఏళ్ళ కింద వాళ్ళంతా వెళ్ళి ఆ దంగల్లో కుస్తీలు కొట్లాడి ఎక్సర్సైజ్ చేస్తే దాన్ని పైల్వాన్ అంటారు. అంటే ఈ కుస్తీ పోటీలో చేసిన వాళ్ళనే పైల్వాన్ అని పెట్టుకుంటారు, నార్మల్గా ఎవరైనా పైల్వాన్ అనేది పెట్టుకుంటారు? అట్లా ఎవరైనా పెట్టుకోవద్దు. అది కుస్తీ దంగల్ లంగోట్ కట్టి కుస్తీ కొట్లాడి ఎక్సర్సైజ్ చేస్తేనే పైల్వాన్ అని పెడతారు. పెట్టుకోవాలి. చాలా మంది సిటీలో చాలా మంది పైల్వాన్ అని పెట్టుకుంటారు. అంటే చాలా మంది కారణం ఏంటి? అది ఏదో ఫ్యాషన్ గా పెట్టుకుంటారు అంతే చాలా మంది. అంటే పైల్వాన్ అన్న పేరు ఇంటే భయపడతారని అట్లా ఉండొచ్చు. అది ఒక ఫ్యాషన్ గా అయిపోయింది. ఇప్పుడు చాలా మంది పిల్లలకి తెలియక ఇది పైల్వాన్ కుస్తీల పోటీలో తెలియకుండా చాలా మంది పెట్టుకుంటారు. మాకే హైదరాబాద్ సికింద్రాబాద్ లో మాకు 20 తాలింపులు ఉన్నాయి. మా ఫాదర్ నుంచి వస్తున్నది ఇది కుస్తీల పోటీలు అనేది. మా ఫాదర్ మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఇంకా అట్లా ఒక కాందాన్ నుంచి వస్తుంది ఇది. ఇక ఎట్లా మామూలుగా అనుకుంటే కాదు, చాలా మందికి తెలియదు. చాలా మంది అవును తెలియదు. అంటే ఇప్పుడు సిటీలో ఎవరు చూసినా ఒక ఏజ్ దగ్గర నుంచి, ఏజ్ అనే లిమిట్ లేకుండా పైల్వాన్ అని పెట్టుకుని పేరు పెట్టుకొని అంటే ఈ భూదందాలకు ఏదన్నా పాల్పడుతున్నారంటారా? అంటే చాలా రాంగ్ అది. ఎందుకంటే పేరు అనేది మొత్తం ఖరాబ్ చేసేస్తారు. అవును, ఈ పొరపాటు చేసుడు ఇవన్నీ నేను ఖండిస్తున్నా. దీనికి నేనేమి వెల్కమ్ చేయను. రామ్నగర్ అఖిల్ అనేది నేను ప్రోగ్రామ్ పిలిస్తే పోయినా, 4 ప్రోగ్రాంలు జాతర అవి తీసినప్పుడు పోయినా. అవును, కానీ ఇట్లా తర్వాత నేను సోషల్ మీడియాలో చూసింది. అవును, కానీ ఏంటంటే అట్లా చేయడం చాలా రాంగ్. అవును. అంటే ఈ పైల్వాన్స్ అనేది ఎందుకు, అసలు పైల్వాన్ అనేది ఎందుకు ఈ పైల్వాన్ పెట్టుకోవడానికి కారణం ఏంటి అసలు? పైల్వాన్ అంటే ఇది పెట్టుకోండి ఉండదు. ఇది ఒక దంగలు ఒక వస్తాద్ ఉంటాడు దానికి. అడవే వస్తాద్ అని మా ఫాదర్ ఉండే. అవును, అందరు కుస్తీలు నేర్పిస్తుండే. ఓకే. హైదరాబాద్ సికింద్రాబాద్ పైల్వాన్లు ఎంతమంది ఉర్రో అంతమంది కుస్తీలు నేర్పిస్తుండే. ఓకే. దానివల్ల పైల్వాన్ అని వస్తుంది ఇది. కానీ ఎవరికి పడితే వాళ్ళకి రాదు. ఇది లంగోట్ కట్టి కుస్తీలు చేస్తేనే పైల్వాన్ అంటారు దీన్ని. ఏంటంటే ఒక ఫ్యాషన్గా జిమ్లకు ఎక్సర్సైజ్ చేసుకొని పేరు పెట్టేసుకుంటారు అట్లా పైల్వాన్ అని. చాలా మందికి తెలియదు. అంటే కండలు పెంచి పైల్వాన్ అని పెట్టుకుంటారు అంతే. జిమ్ పోగానే జర బాడీ పెరగంగానే పైల్వాన్ అంటారు. అట్లా ఉండదు. ఇది చాలా చరిత్ర గలది. ఇది చాలా ఖండించారు కదా మన సొసైటీలో మన పైల్వాన్ కుస్తీలది. అంటే పైల్వాన్స్ అన్న భూదందాలు చేస్తారా సార్? భూదందాలు చేయొచ్చు. భూదందాలకు దానికి బిజినెస్ అది. దందలు అంటే బిజినెస్, ల్యాండ్ బిజినెస్లు అవి చేసుకోవచ్చు. పర్సనల్గా కొన్ని అమ్మడము అవన్నీ జరుగుతుంటాయి. అంటే భూదందా జరిగిన వారికి ఎవరైనా కూడా పైల్వాన్ దగ్గరికి వచ్చి సెటిల్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. చాలా మంది వచ్చారు. అంటే దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే అది ఇప్పుడు కోర్టు ఎట్లుంటా అంటే పోలీస్ స్టేషన్ వెళ్ళిన అనుకో సివిల్ మ్యాటర్ అయితే ఇది. అవును. కోర్టుకు పోయిన అనుకో 10-20 సంవత్సరాలు నడుస్తుంది సివిల్ మ్యాటర్. పోలీసు వాళ్ళు పోతే మీరు ఏమని చేసుకోరు, కోర్టులో వేసి కోర్టుకు రాసేస్తారు. ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళని ఇద్దరిని పిలిచి మాట్లాడాలంటే మాయాసుంటల దగ్గరికి వస్తారు. అదే పైల్వాన్స్ దగ్గరికి వచ్చి సెటిల్మెంట్ చేసుకుంటారు అంటే సివిల్ మ్యాటర్. వాళ్ళు పోలీస్ స్టేషన్ కోర్టుకు రాసిస్తారు వాళ్ళు అట్లా. ఇప్పుడు పైల్వాన్స్ దగ్గరికి వస్తేనే మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని జనాలకి పర్ఫెక్ట్గా వెళ్ళిపోయింది. అంటే జనాలకు ఎవరైనా మంచి పని చేసేది కావాలి. చిన్నగానైనా ఏదైనా ఇప్పుడు ఇద్దరు మధ్యలో పిలిపించి మాట్లాడి పెద్ద మనిషిలాగా అంతే. అది అది కాదు, పెద్ద మనిషిలాగా పిలిపియడము, సంజాయించి మాట్లాడడం అంతే. ఇద్దరు మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? రోజుకి ఎంతమంది వస్తారు సార్? ఈ భూదందాల గురించి అయినా కానీ ఎలాంటి సమస్యలు అయినా కానీ చాలా మంది వస్తారు. ఒక్కోళ్ళని కాదు, వస్తూనే ఉంటారు. పొద్దున్న సాయంత్రం వరకు వస్తూనే ఉంటారు జనాభాలు. ఎన్నో కష్టాలు ఉంటాయి వాళ్ళకి. ఒక్కోళ్ళకు ప్రాబ్లం ఉంటుంది, ఇండ్ల ప్రాబ్లము, భార్యాభర్తలు కొట్లాడుకున్నాయి, స్థలాల ప్రాబ్లము, సెకండ్ డాక్యుమెంట్ తయారు చేసుకుని కబ్జాలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు అది 2 డాక్యుమెంట్ చెక్ చేసి ఏదైతే జెన్యున్ ఉంటే వాళ్ళకి అప్పచెప్పాడు. ఎవరైనా న్యాయం చేస్తాం మనం. వాళ్ళకి పాపం పెళ్లిళ్ళు చేసుకుని ఉంటుంది వాళ్ళ ఇంట్లో, మ్యారేజ్లు ఉంటాయి, అవి ఉంటాయి. దానికి ఏంటంటే కొద్దిగా పిలిపించి నేను కూర్చోటి మాట్లాడిపించి మీరు ఒక్క ఫోన్ చేస్తే సరిపోతుంది, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని కూడా పేరు ఉన్నది. కరెక్ట్. ఒక ఫోన్ అట్లా సుందరకి వస్తారు కదా పబ్లిక్. ఇన్నో తిరిగిపోతే వాళ్ళు ఇద్దరు రారు కదా. అవును. అరే అన్న దగ్గర పోయారు, మనం పోకపోతే మంచిగా ఉండదు మరి అని ఆ ప్రాబ్లం. అంటే మీకు భయపడి అంటే ఇచ్చేస్తున్నారా, లేకపోతే మీరు ఏమైనా చేస్తారని ఇచ్చేస్తున్నారా? ఏమైనా భయం అంటే ఉంటుంది. ఎవరైనా భయపట్టింది ఒకటి చిన్నపిల్లని పిలిస్తే రారు కదా. ఓకే. సిస్టమేటిక్గానే ఇద్దరి మధ్యలో అది చేస్తేనే వస్తారు.
మొత్తానికి రామ్నగర్ అఖిల్ పైల్వాన్ అంటే వ్యభిచార కేసులో అరెస్ట్ అయిండు. ఆయనకు మంచి ట్రస్టులు కూడా ఉన్నాయి, ట్రస్ట్ కూడా నడిపిస్తున్నాను. అంటే ఈ వ్యభిచారంలోకి అంటే ఈ ఎందుకు వచ్చినట్టు అంటే ఈ నాకు బిజినెస్ అసలు అంత మంచిగా ఉంటుండే నాకే అర్థం కాలేదు ఇంట్లో మీకు మంచి సంబంధాలు కూడా ఉన్నాయి అన్నది కూడా విన్నాను. పిలిస్తే నేను ఇన్వైట్ చేస్తే పోయినా మంచిగా మ్యారేజ్కు దానికి ఎంగేజ్మెంట్కు అఖిల్ ఎంగేజ్మెంట్ పోయినా మ్యారేజ్ పోయినా అఖిల్ అయినప్పుడు. కానీ మరి ఏది పొరపాటు మరి ఎక్కడ జరిగింది అనేది మనకు తెలియదు. ఓకే. కానీ ఈ విషయంలో అయితే ఎవరైనా ఖండించవలసిందే, దానికి ఏమి మనము మంచిగా అనేది చెప్పలేము దీంట్లో. అంటే అఖిల్ పైల్వాన్ అని పేరు పైల్వాన్ అనేది ఎందుకు పెట్టుకున్నారు అంటే వతను కూడా కుస్తీ పోటీలో అవన్నీ చేశారు. పోటీలు కాదు, కుస్తీ పోటీలు కొట్లాడకపోతుండే కానీ అట్లా పెట్టుకుంటారు కొంతమంది. అంటే ఫ్యాషన్ గానే పెట్టుకున్నారు. ఫ్యాషన్ ఏమో మనకు అంత ఐడియా లేదు. వాళ్ళ కుస్తీలు అయితే కొట్లాడకపోతుంది అనుకుంటా. కుస్తీలలో అయితే నాకు ఇక్కడ లేరు, కుస్తీలు అయితే లేదు. అంటే వాళ్ళ ఫాదర్ ట్రస్ట్ నడిపియడం, ఈ ట్రస్ట్ దానివల్ల పైల్వాన్ గా ఒక రామ్నగర్ లో ఒక పైల్వాన్ క్రియేట్ చేసుకోవాలని ఒక ఐడెంటిటీ కోసం పెట్టుకున్నారు చేసిండ్రేమో. కానీ మరి దానికి చాలా పెద్ద పొరపాటు అది. మరి రేపటికల్లా వాళ్ళ ఫ్యామిలీ అయినా ఎవరైనా చాలా ఇబ్బందికరం. అంటే ఇంత కష్టపడి పేరు కమ్మంచింది ఒక మొత్తం పోతుంది. మొత్తం అవును. ఇన్ని రోజులు రామ్నగర్ అంటే ఒక అఖిల్ పైల్వాన్ ఒక మంచి చేస్తాడు, ఎవరికైనా కూడా హెల్ప్ చేస్తాడు, పూర్ పీపుల్ కూడా హెల్ప్ చేస్తాడు అనే పేరు ఇప్పుడు మొత్తానికే వాళ్ళ ఫాదర్ది ఒకటేసారి ఖతమైపోతుంది. అవును. అట్లా చాలా పొరపాటు, అది చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఎందుకు జరిగిందో మాకు తెలియదు. రామ్నగర్ బోనాలు అంటే కూడా చాలా మంది ఎక్కడికి నుంచి డిస్టిక్ నుంచి ఏపీ నుంచి కూడా వచ్చి అఖిల్ పైల్వాన్ చూసేందుకు అసలు అలాంటి వ్యక్తి వ్యభిచారం ఈ ముఠాలోకి ఎందుకు దిగినట్టు అంటే మరి ఆ సజెషన్ ఎవరిచ్చిర్రు ఏందనేది నాకు కన్ఫ్యూజ్. అది ఇంత అవసరం లేకుండే మరి ఎందుకు చేసిండో ఆ బిజినెస్. పైసా ఇవ్వాలి లేకపోతే రేపు కమ్మంచవచ్చు, కానీ అసలు దాంట్లో దిగొద్దు. ఆ పొరపాటు అనేది జరిగింది. అంటే దీంట్లో సినిమా వాళ్ళు పొలిటీషియన్స్ కూడా మాజీ మంత్రులు కూడా ఉన్నట్టు కూడా సమాచారం. అందరు ఉన్నారంట. అంటే చాలా మంది హెల్ప్ చేసిరు అన్నట్టు, పోలీస్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తేనే నేను అంటే ఎవరైనా కూడా ఈ వ్యభిచారంలోకి దిగవుతారు అనే ఒక స్టేట్మెంట్ నడుస్తా ఉంది కదా. అంటే హెల్ప్ ఎవరి హెల్ప్ లేకుండా చేయడానికి సంబంధం ఉండదు. అది హెల్ప్ అనేది ఎవరు చేసిరో తెలియదు మనకు. కానీ లోతుగా అయితే పోలీస్ డిపార్ట్మెంట్ చెక్ అంతా చూస్తారు కదా మొత్తం. ఎవరైనా తప్పు చేసి ఎప్పుడైనా పట్టుబడవలసిందే. న్యాయంగా ఉంటే సిస్టమేటిక్గా జీవితంలో ముందు పోతాం. ఎంత కష్టంగా కష్టపడితేనే వస్తేనే ఒక సిస్టమేటిక్గా బతకగలుగుతాం. కానీ అవి ఇటువంటి పనులు చేసుకొని పైసా అది ఇక్కడ పని చేయదు. అది అంటే పైల్వాన్స్ అనే పేరున్న వారికి ప్రతి ఒక్కరు ఈ విధంగా చేస్తారనే అది ఉంటుంది. అట్లా కాదు, ఫస్ట్ ఇదే పైల్వాన్ అట్లా పెట్టుకుంటారు. కానీ ఫస్ట్ ఇదే ఎప్పుడు జరగలేవు. కుస్తీలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని సొంతంగా మేనేజ్ చేసి సోలాపూర్ అంటే అక్కడ పోయి ఎక్సైజ్ మేనేజ్ చేసేసి కుస్తీలు కొట్లాడే వాళ్ళు చాలా మంది పైల్వాన్ హైదరాబాద్లో. అవును. ఎంతమంది కాళ్యా పైల్వాన్ అని దుల్పేట్లో ఉంటాడు, ఓల్డ్ సిటీలో ఉంటాడు కాళ్యా పైల్వాన్. అట్లా ఇమ్రాన్ పైల్వాన్ కార్వాన్లో చాలా మంది పైల్వాన్లు ఏక్సేక్ పైన దార్ఖండ్లు ఉంటారు. అవును. అందరూ కష్టంగా వాళ్ళు సొంతంగా 10 లక్షలు ఖర్చు పెట్టుకొని చిన్నపిల్లలకి నేర్పిస్తారు. వాళ్ళు సొంతంగా పెట్టుకుంటారు. ఓకే. చాలా అసుంటి పైల్వాన్ గిరి ఉంటుంది. కానీ ఈ సుంటి చేసి చాలా రాంగ్. అది ఇప్పుడు పైల్వాన్స్ అందరికి ఒక చెడ్డ పేరు వచ్చినట్టే కదా సార్. అట్లేం ఉండదు. ఎవరు పైల్వాన్ అంటే అట్లా సోషల్ మీడియా అట్లా చెప్పింది, కానీ అట్లా ఉండదు. అందరికీ ఏం ప్రాబ్లం ఉంటుంది. కానీ అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మీరు అతను జైలు నుంచి విడుదలైన తర్వాత ఎప్పుడైనా కలిసే అవకాశం ఉందా? అంటే ఇలాంటి చేసినావు కదా, ఇలాంటి చాలా తప్పు, ఎందుకు అట్లా ఎవరైనా ఖండిస్తారు కదా. ఎవరైనా పెద్ద మనిషి చెప్తాం మనం కంపల్సరీ. ఇటువంటి ఎందుకు అవసరమైందమ్మా, జీవితంలో కష్టపడేదే పైసలు నిలుస్తుంది. కానీ ఇటువంటి దాంట్లో పోతే చాలా పేరు ఖరాబు. ఇప్పుడు ఇంత పేరు కమ్మంచి అంతా పోతుంది. వివిధ దేశాల నుంచి కూడా తీసుకొచ్చి జాబ్ల పేరుతో తీసుకొచ్చి అమ్మాయిలను అట్లా చేయడం చాలా తప్పు కదా. అసలు విచిత్రమైనది ఇది. నాకే పరిచయం అయినా అసలు ఇంత చిన్నప్పటి కమాంజ పేరు ఒక వెళ్ళిపోతుంది మొత్తానికి ఒకటేసారి. ఇంత కష్టపడే ఫ్యామిలీ అందరూ చాలా పొరపాటు కదా అది. అవును సార్. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళ దగ్గర అంటే మీకు మంచి చేయడానికి ఏమైనా ల్యాండ్ విషయంలో కానీ ఏమన్నా గొడవల విషయంలో వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఏమన్నా తీసుకునే ఛాన్సెస్ ఉంటా? అమౌంట్ డబ్బుల విషయంలో వాళ్ళ దగ్గర ఏమన్నా అంటే వచ్చిన వాళ్ళు పార్టీని బట్టి ఉంటుంది. గరీబులు ఏదైనా కష్టం ఉన్నలు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోము. మంచిగా ఉన్న వాళ్ళ దగ్గర పర్సంటేజ్ తీసుకుంటాం మేము. పర్సంటేజ్ ప్రకారం అది ల్యాండ్ విషయంలో మనం ఏ విషయంలో కొన్ని ప్రాబ్లమ్ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ గొడవలు కూడా వస్తారా మీ దగ్గర? చాలా మంది వస్తారు. వాళ్ళ అట్లా సెటిల్మెంట్ చేసి అట్లా చాలా మటు వస్తూనే ఉంటాయి. అవే కేసులు ఎక్కువ వస్తున్నాయి. దగ్గర భార్య భర్తలు కొట్లాడున్నాయి, కోట్లలో విడాకులు ఉన్నాయి. ఇవన్నీ పిలిపించి మాట్లాడతాం. కోట్లలో 10 సంవత్సరాలు కేసులలో ఎన్నో ఉంటాయి. కేసులు రకరకాలు ఉంటాయి. కేసులు ఒక కేసు అని చెప్పలేము. భార్య భర్తలు పడలేక కోట్లు వేసుకుంటారు. అన్న నువ్వు మాట్లాడన పిలిపించి అంటే పిలిపించి మాట్లాడి అమౌంట్ పిల్లకి న్యాయం చేస్తాం.
మీరు ఎవరికైనా దమ్కి ఇచ్చిరా సార్ కొట్టడం అలాంటివి అట్లా మామూలుగా చేసి అయినా ఏం పోలేడని. అంటే మీకు మీ దగ్గరికి ఎవరు రారా సార్ పోలీసు వాళ్ళు అట్లా ఇట్లా మీరు ఇట్లా దమ్కి ఇస్తున్నారని చెప్పి? దమ్కి ఏముండదు, లీగల్గానే ఉంటాము మనం. ఏముంటుంది దమ్కి ఇచ్చేది ఏముంటుంది ఇట్లా చంపుతాం అని ఏముండదు. అట్లా ఏం బెదిరిస్తామో మాట కొట్టి బెదిరించి ఇద్దరిని కలిపేసి పంపిస్తాం. భార్య భర్తలని ఏదన్నా అనుకో మంచిగా చూసుకోవాలి. కొన్ని అమౌంట్ ఇప్పిస్తాం. విడాకుల కేసులు వస్తాయి కొన్ని, అవి వచ్చినా అనుకో ఇద్దరిని పిలిపించేసి ఆడవిళ్ళకు అమౌంట్ ఇప్పిస్తాం. 20 లక్షలు 30 లక్షలు మాట్లాడి ఇప్పిస్తాం. దర్గా చిన్న పైల్వాన్ గారు చెప్పారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎవరైనా సరే అంతా మనం ఇసుంటి పనులలో పోకుండా ఎవరైనా యూత్ పిల్లలకైనా మెసేజ్ ఇచ్చేది ఏంటంటే, కష్టపడి పైకి వచ్చినోనికి ఎప్పుడు సక్సెస్ ఉంటుంది. కానీ ఇసుంటి పనులలో పోయి ఎవరు పొరపాటు చేయొద్దు. అందరూ ఎవరైనా జాబులైనా ఏవైనా చేసి తల్లిదండ్రులను మంచిగా చూసుకున్న వాళ్ళే జీవితంలో ముందుకు మంచిగా ఉంటారు.